ఇప్పుడు మంచిగా హెర్బల్ వ్యాలీలో మనకి ఎంత న్యాచురల్ గా ఇట్లా చూస్తుంటే తిరగాలని అనిపిస్తుంది. ప్రతి ఒక్క మీరైతే బాగా తిరిగేస్తున్నారు చూస్తున్నాం కదా. కాకపోతే ఎంత న్యాచురల్ అయినా కూడా తేళ్లు జర్రులు అవన్నీ ఉంటాయి కదా. సో అవి కరిచినప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది, విషం కదా. సో దాని నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అంటే నిజం చెప్పాలంటేనమ్మా వాటి ప్లేస్లోకి మనం వచ్చాం. ఇది మన ప్లేస్ కాదు. వాటిని మనం ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట. అంచేత తేలులో కూడా ఎర్ర తేలు, నల్ల తేలు, అలాగే మండ్రకప్ప అంటారమ్మా, పెద్దది ఎంత ఉంటుంది. అది కుడితే తాసుపాం కన్నా ఎక్కువ విషం ఎక్కుతుంది, వెంటనే చనిపోతారు కూడా. అటువంటి భయంకరమైన విషయాలకు కూడా విరుగుడు ఏంటంటే ఈ పట్టిక అమ్మ. ఆలం అంటాం కదా మనం, ఆలం అంటామమ్మా. ఈ పట్టిక అటువంటి భయంకరమైన విషయాలు తగ్గాలి అంటే పట్టిక అంటాం దీన్ని. ఈ పట్టిక ముక్కమ్మ ఇది, దాని యొక్క పౌడర్ ఇది. ఇది గానుగ చెట్టు, గానుగ యొక్క చెట్టు యొక్క విత్తనాలు. ఇది ఈ గానుగ విత్తనాలు, ఈ పట్టిక పౌడరు ఇలాగ ఇదొక పిండి తీసుకోండి, ఇదొక పిండి తీసుకోండి. ఈ రెండు బాగా కలిపమ్మ. జస్ట్ 2 చుక్కలు నీళ్లు పోసి దీన్ని పేస్ట్గా తయారు చేసి కుట్టిన చోట అంటింతే 2 నిమిషాల్లో ఎక్కడ కుట్టిందో తెలియదమ్మా. 2 విషం ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి 2 నిమిషాల్లో ఇంకా మళ్ళీ పెయిన్ అనేది లేకుండా పూర్తిగా తగ్గిపోతుంది. ఇది అంటే మేము ఇక్కడ కొన్ని వందల మందికి చుట్టుపక్కల తాండాలు ఉన్నాయమ్మా, కొన్ని వందల మందికి నేను ఈ మందు అనేది ఇచ్చి ఏడుస్తా దొల్లి ఏడుస్తూ వస్తారు. ఇది రాసిన 5 నిమిషాల్లో నవ్వుతే వెళ్ళిపోతారు. అలాగ కొన్ని వందల మందికి మేము ఈ మందుని ఇక్కడ ఇచ్చి చూడడం జరిగిందమ్మా. అలాగే ఇది నల్ల ఉమ్మెత్త చూశారు కదమ్మా, ఈ కాడ ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, దీన్ని నల్ల ఉమ్మెత్త అంటాం. ఇది ఈ ఆకు మీరు ఇలా తీసుకుని దీన్ని ముక్కలు చేసి చేతితో ఇలా నలిపామనుకోండి, దీని నుంచి పసరు వస్తుంది. ఇలా ముక్కలు తెంపి ఇలాగ చూడండి, చేతి నిండా అంతుకోండి. చూడండి పసరు. ఈ పసరు కనుక మనం మండ్రకప్ప అని చెప్పాను కదమ్మా, పెద్ద తేలు నల్లది, పెద్ద డెక్కలు ఉంటాయి, అది కుడితే చనిపోతారన్నాను కదా. అది కుట్టిన వెంటనే కనుక ఈ నల్ల ఉమ్మెత్త ఆకు ఇలా నలిపి అక్కడ పసరు పోసేసి పామి ఇది ఇలా ముద్దగా వేసి కట్టేయాలమ్మా. అది కూడా 2 నిమిషాల్లో విషం శరీరంలో లేకుండా బయటకు వచ్చేసి ఇమీడియట్గా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. కందిరీకి కానీ, జెర్రి కానీ, తేనెటీగ కానీ, అలాగే తేలు కానీ, ఇటువంటి విష పురుగులు ఏది కుట్టినా కూడా ఈ నల్ల ఉమ్మెత్త అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అందుకనే మేము ఏంటంటే ఇది మేము మందులు చేసి బయట వాళ్ళకి ఇవ్వటం కన్నా ఇటువంటి ఏదైతే సనాతన ధర్మంలో చిన్నవి ఉన్నాయో అవన్నీ వాడుకోవడం వల్ల ఇక్కడ మాకు పనిచేసే లేబర్ కానీ, ఈ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇటువంటి చిట్కాలతోటి చిన్న వైద్యాలు చేస్తామా. ఈ ఎప్పుడైతే అది అంటించామో నొప్పి తగ్గిపోయింది అన్నా కూడా మేము ఏం చేస్తామంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ చేయించుకొచ్చేయండి అని చెప్తాం. ఎందుకంటే ఆయుర్వేదంలో పూర్వం ఈ ఇంజక్షన్లో ఈ మందులు లేనప్పుడు మానవాళ్ళు అనేది దేని మీద బతికిందమ్మా, దీని మీద బతికింది. అదే ఇప్పుడు అడవి తేనెటీగలు ఉంటాయి, ఒక 100-200 కుట్టేస్తాయి, చనిపోతాడు మనిషి, మొత్తం అంతా ఉబ్బిపోయి. ఆ ముళ్ళు తీసేస్తే పర్వాలేదమ్మా, ముళ్ళు వదిలేస్తుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే కుట్టిన తర్వాత ముళ్ళు బాడీలో వదిలేసి అది చచ్చిపోతుంది. కుట్టిన తేనెటీగ బతకదమ్మా, చనిపోతుంది. ఆ ముళ్ళు తీసేసి ఇటువంటివి రాయొచ్చమ్మా. అలాగే తేనెటీగలు కుట్టినప్పుడు ఏం చేయాలంటే బర్రె పెంట, ఏదైతే గేదెలు దున్నపోతులు ఉంటాయి కదా, అది వేసిన పేడ ఉంటుంది కదమ్మా, పెంట ఉంది కదా, అది తీసుకొచ్చి రాసేస్తే వెంటనే దిగిపోతుందమ్మా. ఇలాగా అనేక చిన్నవి అద్భుతమైన ప్రయోగాలు మనం ఆయుర్వేదంలో చేయొచ్చు. చూడండి, ఓన్లీ గానుగా పట్టిక, ఇంకేం అక్కర్లా. అది కొంచెం ఇది కొంచెం, ఇదో చిటికెడు అదొక చిటికెడు తీసి చేతులు వేసి కలుపుకుని, మీకు నీళ్ళు లేవు ఉమ్మూయటమే, ఉమ్ము నీటితోటి కలిపి అది పేస్ట్ అవుతుంది కదా, ఆ పేషెంట్ నువ్వు లేకపోతే మనమే ఉమ్మూసి ఆ తడి కలిపేసాం అనుకోండి, 5 నిమిషాల్లో సెలైవాలో అనేక కోట్ల బ్యాక్టీరియా ఉంటుందమ్మా, ఇంకా స్పీడ్గా పనిచేస్తుంది. మామూలు నీరు కన్నా ఉమ్ము నీరు అనుకోండి, ఇంకా స్పీడ్గా పనిచేసి ఆ నొప్పి 2 నిమిషాల్లో లాగేసి ఆ ఏడుస్తా ఎవరైతే వచ్చారో వాళ్ళు నవ్వుతే వెళ్ళిపోతారు. అన్ని న్యాచురల్గా భలే క్యూరియస్. ఇంత అద్భుతమైన ప్రయోగాలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఇక చూడండి, నలిపేటోడికి చేయి చూడండి ఎంత ఇదైందో. దీన్ని ఏం లేదమ్మా, ఇలా కాసేపు నలిపితే ఇలా నలిపితే అదే బాడీలోకి వెళ్తే విషం ఇన్స్టెంట్ గా. ఇది తినకూడదమ్మా, ఇది విషంగా ఉంటుంది. ఈ గుడ్లో వేయటం అమ్మా, లేకపోతే ఇలా గట్టిగా పిండినా కూడా ఎండ బాగా ఉంది కాబట్టి ఇప్పుడు రావట్లేదు రసం. ఇగో కారుతాను చూడండి, ఈ పసరు ఇలా రాసేసి ఇది ఇలా ముద్ద వేసి కట్టేయడమేనమ్మా. పైన కట్టేస్తే 5 నిమిషాల్లో ఈ పెయిన్ అంతా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది. రిలీఫ్ ఉంటుంది, విషం కూడా పోతుంది. విషం కూడా పోతుందమ్మా. మండకప్పు కొట్టడం వల్ల ఏమవుతుందంటే చనిపోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంది.
ఆ ప్రాణభయం లేకుండా ఆ మనిషిని బతికించి ఆ విషయాన్ని బయటకు తీసేస్తుంది. కానీ ఏంటంటే తగ్గిపోయింది వెళ్ళిపో అన్నాం అనుకోండి, ఆడికి ఏమన్నా జరిగినా కూడా అంటే ఇది కుట్టినప్పుడు అమ్మ ఎక్కువ ఎండలో తిరగకూడదు, ఎండలో పని చేయకూడదు, ఏ విష పురుగు కుట్టినా సరే. అలాగే ఆహారం తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి సాయంత్రం వరకు. వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి మందు తాగేస్తారు, లేకపోతే గుట్టక తింటారు, లేకపోతే సిగరెట్ కాలుతారు, ఆహారం తినేస్తారు, ఎండలో తిరుగుతారు, ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమంటారు, మీరు ఇచ్చారు మాకు మందు తగ్గిపోతుంది వెళ్ళిపోమన్నారు, మాకు ఎక్కువైపోయిందని మళ్ళీ మనం ఊరికే చేసినందుకు మనల్ని అడుగుతారు. కాబట్టి వెళ్ళి ఇంజక్షన్ చేయించేసుకోండి, యాంటీ వెనం చేయించేసుకోండి అని చెప్తాము. ఈ విధంగా ఏంటంటే విష పురుగుల నుంచి కూడా మేము హ్యాపీగా ఇక్కడ ఉన్న మనుషుల్ని మేము రక్షించుకోవడం కానీ ఆ పెయిన్ నుంచి బయటపడడం కానీ జరుగుతుంది అనమాట. భగవంతుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడమ్మా మనకు కావాల్సినవన్నీ, దాన్ని వాడుకోవడం తెలిస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి చక్కని అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, ఎండాకాలం వచ్చింది, ఫుడ్ తినాలనిపించదు, ఎక్కువగా ద్రవ పదార్థాలే తీసుకోవాలనిపిస్తుంది, డ్రింక్స్ ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. అయితే మినరల్స్ కూడా మనకు స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి డిహైడ్రేషన్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో మనకు ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అంటే ఏం చెప్తారు, ఏం చేసి చూపిస్తారు? అంటే సమ్మర్లో గాల్పు అంటాం కదమ్మా, వడదెబ్బ అంటాం కదా. వడదెబ్బ అనేది చాలా ప్రమాదం అనమాట. ఆ నిమిషంలో ఏంటంటే మనం ఏదో చల్లటి ఏసీలో కూర్చోబెట్టో కాసేపు ఇసిరో మంచి కూల్ డ్రింక్ తాగిస్తేనే లేచి ఉంటారు. కానీ ఏమవుతుందంటే లోపల ఆ మినరల్ డెఫిషియన్సీ అనేది అలా ఉండిపోయింది అనుకోమ్మా, సడన్గా చనిపోతారు, హార్ట్ ప్రాబ్లం ఇలాంటివి వచ్చి. యంగ్ పీపుల్, ముసలోళ్ళు కూడా అంత సీరియస్ వరకు కూడా అవుతుంది, అంత సీరియస్ వరకు కూడా అవుతుంది. అందుకేంటంటే వడదెబ్బ ఒకటి ఈ సమ్మర్లో మినరల్స్ మెయిన్ మినరల్ డెఫిషియన్సీ అనేది చూడండి. డయేరియా కూడా ఈ టైంలో ఎక్కువ వస్తుంది అందరికీ. ఎందుకు అంటే డయేరియా రావడానికి కారణం కూడా మినరల్ డెఫిషియన్సీ. డయేరియా వచ్చాక ఇంకా ఎక్కువ బయటికి వెళ్ళిపోయి మీకు డీహైడ్రేషన్ వచ్చేస్తుందమ్మా బాడీ. డీహైడ్రేషన్ వచ్చింది అంటే కనుక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక 1 వీక్ వరకు నీడనుండాలి, గమ్ముని ఎండలో తిరగటం, మళ్ళీ డీహైడ్రేషన్ వచ్చేలాగా అటువంటి వాతావరణానికి వెళ్ళిపోతే మరణం కూడా సంభవిస్తుందమ్మా. చాలా ప్రమాదం అనమాట ఈ సమ్మర్ వేడిగాలి అనేది. అలవాటు అయ్యేదాకా అలవాటు పొలంలో పని చేసుకుని అలవాటు పడిన వాళ్ళకి ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఉప్పు వాడతారమ్మా. మనం ఏం చేస్తాం, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుందని మానేస్తే సమ్మర్ వచ్చేసరికి కంపల్సరీగా ఉప్పు తినడం మంచిదమ్మా. మినరల్, అది కూడా రాక్ సాల్ట్ అయితే చాలా, దాంట్లో ఎన్నో మినరల్స్ ఉంటాయి. బాడీలో ఆ మినరల్ డెఫిషియన్సీ లేకుండా డీహైడ్రేషన్ లేకుండా కాపాడాలి అంటే నెంబర్ 1 పచ్చి మామిడికాయ అమ్మ. పచ్చి మామిడికాయ మీకు ఆ పచ్చి మామిడికాయని పొయ్యి మీద కాల్చి, సపోజ్ ఇది ఉంది కదండి, ఇలాగా స్టవ్ వెలిగించి ఇలా కాల్చాలన్నమాట. ఈ కాల్చిన తర్వాత ఇలా నల్లగా అవుతాయమ్మా. వీటిని ఏం చేయాలంటే మీరు తొక్క తీసేసి, దీని తొక్క తీసేయండి, ఆ చాకు ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కట్టెల పొయ్యి మీద కాలుస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. తీసేనా? ఇలా తీసేయాలమ్మా. ఈ పైన లేయర్ అనేది తీసేసి మొత్తం ఊడొచ్చేస్తుంది ఇలా అంటే. మిక్సీ గిన్నెలో వేసుకోవాలమ్మా దీన్ని ఇలాగా. దీనికి ఇంకా టెంక కట్టింది కాబట్టి ఆ టెంక అనేది గోక్కోవడానికి చాకుతోటి ఈ గుజ్జు లాంటివి తీసుకోవాలండి ఇలాగా. చూడండి కాలింది, బాగా వాసన వస్తుంది, స్మెల్ కూడా బాగుంది. ఇది లేతకాయ అమ్మ. ఆ వాటర్ తీసుకోండి అమ్మా కొద్దిగా. ఈ గుజ్జుకు సరిపడి తగినంత పటిక బెల్లం చూర్ణం అమ్మా. ఇది షుగర్ వాడకూడదు అనుకున్న వాళ్ళు ఈ పటిక బెల్లం చూర్ణం, ఇందులోనే ఎర్ర పటిక బెల్లం అని దొరుకుతుందమ్మా. అదైతే కెమికల్స్ అతి తక్కువగా వాడింది అనమాట. అది తగినంత, అది తగినంత సాల్ట్, ఈ 2 వేసి
మిక్సీలో నీళ్లు పోసి కొట్టేసుకోవాలమ్మా. పోయింది ఇంకా పర్వాలేదు. కరెంట్ ఉందో లేదు. అది తీసేయండి అమ్మా, కాలిపోతుంది. ఇంకోటి పెట్టినా తీసేయండి. సరిపోతుందమ్మా. ఈ విధంగా జ్యూస్ చేసుకోవాలండి. పచ్చి మామిడికాయని పొయ్యి మీద కాల్చి ఇలాగా దాని తొక్క తీసేసి, కాలిపోయిన తొక్క లోపల గుంజు తీసుకోవాలి. ఆ గుంజుని తగినంత పటిక బెల్లం, సాల్ట్ రెండు వేసి ఈ విధంగా తీసి, ఇందులో సాల్ట్ ఎలా అంటే అది 100 గ్రామ్స్ వచ్చిందనుకోండి, 100 గ్రాములు పటిక బెల్లం, 10 గ్రాములు సాల్ట్ కలుపుకోండి. 100 గ్రాములు పటిక బెల్లం కలపడం వల్ల ఏమవుతుందంటే షుగర్ వాళ్ళు వేసుకోకూడదు, కానీ నిలవ ఉంటుంది మీకు. సంవత్సరం 2 సంవత్సరాలు, ఒక అర్ధ సంవత్సరం అయినా సరే, 6 నెలల నుంచి సంవత్సరం వరకు మళ్ళీ మీకు సమ్మర్ వచ్చే వరకు ఈ జ్యూస్ అనేది ఉంటుందండి. ఇది మీరు ఏమీ లేదు, గ్లాసులో కాస్త 2 చెంచాలు వేసుకోవడం, ఇలాగ దీన్ని వాటర్ పోసుకుని తాగడం అండి. ఇలాగే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే, ఇలాగే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే అమ్మ ఎన్ని నెలలైనా ఉంటుంది. కానీ అది ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ షుగర్ కలుపుకోవాలి. షుగరే ప్రిజర్వేటివ్. 10% ఏమో సాల్ట్ కలుపుకోవాలమ్మా. 60% అయింది, జ్యూస్ 40 అయింది కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్రిజర్వేటివ్ కింద అవి రెండు ఉపయోగపడి మీకు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడక్కర్లేకుండా చక్కగా సిరప్ చేసుకుని ఉంచుకుంటే, వడదెబ్బ తగిలి పడిపోయాడు మనిషి, మినరల్ డెఫిషియన్సీ వచ్చింది, వాళ్ళని ఏం చేయాలంటేనమ్మా ఈ జ్యూస్ అనేది మొత్తం ఒళ్ళంతా రాసేయాలి. ఒళ్ళంతా రాసేసి దీన్నే ఒక ప్రతి 3-4 గంటలకి అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లటి నీళ్ళలో ఇస్తూ ఉంటే ఆ సేద తీరి, ఏ మినరల్ డెఫిషియన్సీ వల్ల అయితే అతను వడదెబ్బ తిన్నాడో ఆ వడదెబ్బ నుంచి 100% బయటకు వచ్చేస్తాడు. అదేవిధంగా డీహైడ్రేషన్ ఎవరికైతే వచ్చిందో, అతిగా విరోచనాలు అవడం, ఈ లూజ్ మోషన్స్ అయిపోతాయి సమ్మర్లో, అటువంటి వాళ్ళు ఈ సిరప్ని ప్రతి 2 గంటలకే ఒక చెంచా ఒక 100-200 mlలో కలుపుకుని తాగుతూ ఉంటే ఏ మినరల్ డెఫిషియన్సీ అయితే జరుగుతుందో అవన్నీ తగ్గిపోయామా. చక్కగా మజ్జిగలో కలుపుకోవచ్చు. ఇందులోనే మీరు టేస్ట్ కోసం పుదీనా కలుపుకోవచ్చు, ఇలాచీ వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. హాట్ కావాలన్న వాళ్ళు పచ్చిమిరపకాయ కూడా కొట్టి అందులో వేసుకోవచ్చమ్మా. ఇది ఒక హెల్త్ డ్రింక్గా అద్భుతమైన పచ్చి మామిడికాయ జ్యూస్. మనం ఏంటంటే మామిడికాయ అంటే ఏదో ఆలోచిస్తాం తప్ప ముగ్గినకాయని లేకపోతే పచ్చళ్ళ కింద పెట్టడానికి. ఈ రకంగా జ్యూస్ తీసుకుని కనుక మీరు ఇంట్లో ఉంచుకుంటే సమ్మర్లో ఇది నెంబర్ 1 జ్యూస్ అమ్మా. పచ్చడి కింద నిల్వ కాకుండా ఇలాంటిది కూడా పెట్టుకుంటే ఇది సరిపోతుందండి. ఇప్పుడు ఇదే జ్యూస్ అమ్మ నిల్వ ఉండాలి అంటే మనం ఇలా ఒకసారి మూకిట్లో వేసుకుని కింద మాడిపోకుండా కలుపుకోవాలమ్మ. ఇలాగా కలుపుకుని బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇది నిల్వ మీకు 1-2 సంవత్సరాలు, బయట వదిలేసిన 1 సంవత్సరం పైన నిల్వ ఉంటుందమ్మా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 years వరకు మనం వాడుకోవచ్చు. బయట మెడికల్ షాప్లో అమ్ముతూ ఉంటారు కదా ఆమ్లా అని చెప్పి, అలా ఆమ్లా అంటే అది ఇది కాదమ్మా, మన ఉసిరి ముక్కనే ఆమ్లా అంటారు. ఉసిరిలో పాకం పట్టిని అమ్ముతారు, ఆమ్లా మురబ్బా అంటారు. అలాగే సాల్టెడ్ ఆమ్లా అని కూడా అమ్ముతారు. అది సమ్మర్లో ఏం చేస్తామంటే మనం బొగ్గను పెట్టుకుని చప్పలిస్తూ ఉంటాం, పుల్ల పుల్లగా ఉప్పుగా తగులుతూ ఉంటుంది. దాని బదులు ఇది ఇమీడియట్ రిలీఫ్ కావాలి మీకు, వితిన్ మినిట్స్లోనే రిలీఫ్ కావాలి వడదెబ్బ తిన్నవాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అనుకుంటే కనుక ఇది ఇలా ఉడకబెట్టుకున్నామా, కొంచెం చిక్కబడిన తర్వాత అంటుకోకుండా చూసుకోవాలి, కింద మాడిపోతుంది. లేకపోతే ఇలా కలుపుకుంటా దీన్ని మనం ఒక బాటిల్లోకి తీసుకుని నిలవ పెట్టుకుంటే మీకు 1 year 1.5 year అయినా ఉందమ్మా. ఎందుకంటే పచ్చి మామిడికాయ కాబట్టి సంవత్సరంలో 3-4 నెలలు దొరుకుతుంది కాబట్టి అంత నిలవ కూడా పెట్టుకోవద్దమ్మా. మనకి ఒక సీజన్కి సరిపడి చేసుకుంటే సరిపోతుంది. మినరల్ డెఫిషియన్సీ ఎవరికి డయేరియా సమ్మర్ ఒక్కటే కాదమ్మా, ఎనీ సీజన్లో డయేరియా కనుక అయితే కనుక ఇది చాలా అద్భుతమైన జ్యూస్ అనమాట. ఆ డయేరియాని తగ్గించడానికి కానీ, ఈ ఎవరికైతే చిన్నపిల్లలకి డయేరియా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ దగ్గరికి వచ్చేస్తుందమ్మా. ఇలా పట్టుకు లాగితే స్కిన్ తోలు కింద వస్తుంది అనమాట. డీహైడ్రేషన్ అయిపోయి బాడీ మజిల్ కరిగిపోయి
స్కిన్ బయటకు వచ్చేస్తుంది. ఫ్లెష్ ఉన్నట్టుగా ఆ ఫ్లెష్ ఉన్నట్టు ఉండదు, ఆ స్కిన్ పట్టుకుంటే సాగుతుంది అనమాట. ఆ స్థితిలో ఉన్న డయేరియా ఉండి అది వచ్చిన వాళ్ళు కూడా ఇది చూడండి మొత్తం పొంగిందమ్మా. ఇప్పుడు ఇలా ఒకసారి ఉడకనిచ్చి ఇలా పదును చూసుకుంటే తెలుస్తుందమ్మా చిక్కబడిందో లేదో. ఆ చిక్కబడిన దాన్ని మనం చేసుకోవచ్చు అనమాట. దీన్ని స్టవ్ కట్టేసి దీన్ని జాగ్రత్తగా ఒక బౌల్లోకి మళ్ళీ తీసేసుకున్నామా. దీన్ని బాటిల్లోకి పట్టేసుకోండి. గాజు బాటిల్ అయితే మంచిది, ప్లాస్టిక్ బాటిల్ కాకుండా. చల్లారిన తర్వాత గాజు బాటిల్లో పోసుకున్నామా దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇది చక్కగా మీరు సంవత్సరం అంతా కూడా మినరల్ డెఫిషియన్సీ లేకుండా వాడుకోవచ్చు. ఆ సాల్ట్ కూడా నేను వైట్ సాల్ట్ వేసానమ్మా. అదే రాక్ సాల్ట్ వేసుకుంటే దాంట్లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. నార్మల్గా కూడా ప్రాబ్లం ఏం లేకుండా కూడా తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు. అది మినరల్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే దీన్ని కంటిన్యూగా తీసుకోవచ్చు. ఇందులోనే మీరు మింటు, పుదీనా, కొత్తిమీర కూడా వేసారనుకోండి, అప్పుడు కాల్షియం డెఫిషియన్సీ కూడా కొత్తిమీరలో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాల్షియం. ధనియాలు అని అందుకో అవి కూడా కలుపుకుంటే మీకు ఆ కాల్షియం డెఫిషియన్సీ అనేది రాకుండా చక్కగా ఉపయోగపడుతుందండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.